హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Sun screens are a part of comprehensive photo protection which includes sun avoidance. This is the most important and most desirable part, that is just avoid the sun. Sun ని అవాయిడ్ చేయడం కుదరదు. అట్ ఎనీ కాస్ట్ మనం వెళ్ళి మన పనులు చేసుకోవాల్సిందే. అలాంటప్పుడు వీ హ్యావ్ టు సీక్ షేడ్ వెన్ ఎవర్ పాసిబుల్ అండ్ వేర్ ప్రొటెక్టివ్ క్లాతింగ్. ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం, గాగుల్స్ పెట్టుకోవడం, వైడ్ బ్రిమ్డ్ హ్యాట్స్ పెట్టుకోవడం, ఇవన్నీ ప్రొటెక్టివ్ క్లాతింగ్ కిందకు వస్తుంది. ఫైనల్ పార్ట్ వచ్చేసి సన్ స్క్రీన్స్. సన్ స్క్రీన్స్ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఫోటో ప్రొటెక్షన్, నాట్ సన్ స్క్రీన్స్ ఎలోన్. ఫోటో ప్రొటెక్షన్ అంటే నాట్ జస్ట్ మియర్ యూసేజ్ ఆఫ్ సన్ స్క్రీన్. ఇవన్నీ మనం ఫస్ట్ పేషెంట్కి అడ్వైస్ చేశాకే యాజ్ ఎ లాస్ట్ పార్ట్ సన్ స్క్రీన్స్ని ప్రిస్క్రైబ్ చేయాలన్నమాట. ఎన్ని రకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి? 2 types. అసలు సన్ స్క్రీన్స్ ఎక్కడ దొరుకుతాయి? ఏ మెడికల్ షాప్కి వెళ్ళి అడిగినా సన్ స్క్రీన్స్ మనకి ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ అవైలబుల్ యాజ్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. మెడికల్ షాప్ అతను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ సర్టిఫైడ్ డాక్టర్ నుంచి చూపి అని అడగడు. ఒకటి వచ్చేసి కెమికల్ సన్ స్క్రీన్, ఇంకొకటి ఫిజికల్ సన్ స్క్రీన్. కెమికల్ సన్ స్క్రీన్స్ యువి రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకొని మన స్కిన్ వరకు రానికుండా ఆపుతుంది అనమాట. సో అందుకే దీన్ని కెమికల్ అబ్జార్బర్స్ అని అన్నాం. నెక్స్ట్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ యువి రేడియేషన్ బ్లాక్ చేస్తుంది, మన స్కిన్ వరకు వచ్చి మన స్కిన్ డ్యామేజ్ చేయకుండా. అందుకే దీన్ని ఫిజికల్ బ్లాకర్స్ అని అన్నాం. ఒక బేరియర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. కెమికల్ సన్ స్క్రీన్స్ లో ఆర్గానిక్ పార్టికల్స్ ఉంటాయి, ఫిజికల్లో ఇన్ఆర్గానిక్ పార్టికల్స్ ఉంటాయి. ఒకవేళ ఈ ఇన్ఆర్గానిక్ పార్టికల్స్ కనుక 200 నానోమీటర్స్ కన్నా ఎక్కువ సైజ్ కనుక ఉంటే అవి అన్ని యూవి రేడియేషన్స్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. అప్పుడు వాటిని మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ అని పిలవచ్చు. ఏవేవి ఉంటాయి ఫిజికల్ బ్లాకర్స్ లో? మెటల్స్ అన్నమాట, జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్. ఈ మెటల్ సైజుని బట్టి ప్రొటెక్షన్ ఉంటుంది. మోర్ దాన్ 200 అయితే బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీస్ ఆర్ సేఫ్ ఇన్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ విత్ అలర్జీ. ఓన్లీ డ్రాబ్యాక్ వచ్చేసి ఇట్ లీవ్స్ బిహైండ్ ఏ వైట్ క్యాస్ట్. మనందరం చూసే ఉంటాం, క్రికెటర్స్ ఆడేటప్పుడు ఫుల్గా వైట్ లేయర్ లాగా అప్లై చేస్తుంటారు. యాక్చువల్గా అంత థిక్గా అప్లై చేయాలి ప్రొటెక్షన్ ఉండాలంటే. అదే కెమికల్ సన్ స్క్రీన్స్ అయితే దే విల్ బి కాస్మెటికల్లీ ఎలిగెంట్. అసలు అప్లై చేసింది కూడా మనం అప్రిషియేట్ చేయలేం. అదే ఫిజికల్ సన్ స్క్రీన్ అయితే ఎవరైతే అప్లై చేశారో మనం ఈజీగా కనిపెట్టవచ్చు ఈ వైట్ కాస్ట్ వాళ్ళ ఫేస్ మీద గమనించి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అప్లై చేసిన వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది. అప్లై చేసిన సెకండ్ నుంచే ఇట్ విల్ బ్లాక్ యూవీ రేడియేషన్ అండ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ అస్. అదే కెమికల్ సన్ స్క్రీన్స్ అయితే 20 to 30 minutes వెయిట్ చేశాకే మనం అవుట్డోర్ ఎండలోకి వెళ్ళాలన్నమాట. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఆర్ ఫోటో స్టేబుల్, వెరాస్ కెమికల్ సన్ స్క్రీన్స్ అనేవి ఫోటో అన్స్టేబుల్ అనమాట. కానీ వాటిని ఫోటో స్టేబిలిటీ పెంచడానికి డిఫరెంట్ ఫార్ములేషన్స్ వెహికల్స్ యూజ్ చేసి చేస్తున్నారనమాట. అందుకే వేరియబుల్ ఫోటో స్టెబిలిటీ అని రాశాను. కెమికల్స్ హ్యావ్ మోర్ ఇరిటేషన్ అండ్ ఆర్ మోర్ అలర్జిక్. ఇలా గుర్తుపెట్టుకోండి, కెమికల్స్ అంటే ఖచ్చితంగా ఇరిటేట్ అవుతాం అనమాట కెమికల్స్కి. అదే ఫిజికల్ సన్ స్క్రీన్స్ లెస్ ఇరిటేషన్ అండ్ నాన్ అలర్జిక్. అందుకే ఇక్కడ రాశాను చూడండి క్లియర్గా, దే ఆర్ సేఫ్ ఇన్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ విత్ అలర్జీ. ఎలాగో ఇవి నాన్ అలర్జిక్ కాబట్టి ఎవరికైతే అలర్జీ ఉందో వాళ్ళకి ఫిజికల్ సన్ స్క్రీన్స్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. కెమికల్ సన్ స్క్రీన్స్ లో ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. యువిబి ఫిల్టర్స్, యువిఏ ఫిల్టర్స్. ఏవేవి యువిబి ఫిల్టర్స్? పాబా డెరివేటివ్స్, పాబా అండ్ పాడిమేట్ ఓ, సాలిసిలేట్స్, హోమోసాలేట్, ఆక్టిసాలేట్. క్లియర్? పాబా డెరివేటివ్స్ పాబా, సాలిసిలేట్స్ సాలేట్స్, సిన్నమేట్స్ సినాక్సైట్, ఆక్టినాక్సైట్. అదర్స్ లైక్ ఎన్ సులిజోల్, ఆక్టిక్రైలేట్. ఇవన్నీ కూడా యువిబి ఫిల్టర్స్. నెక్స్ట్ యువిఏ ఫిల్టర్స్, బెంజోఫినాన్స్ లైక్ ఆక్సిబెంజోన్, డైఆక్సిబెంజోన్, సులిసోబెంజోన్. అదర్స్ లైక్ యావోబెంజోన్ అండ్ మెరామిడేట్. ఇదన్నమాట టైప్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్స్. నెక్స్ట్ మనం ఏ సన్ స్క్రీన్ ని బ్రాడ్ స్పెక్ట్రమ్ అని అనొచ్చు. వాట్ ప్రోడక్ట్స్ విత్ క్రిటికల్ వేవ్ లెంత్ ఆఫ్ 370 ఆర్ మోర్ మే బి లేబుల్డ్ యాజ్ బ్రాడ్ స్పెక్ట్రమ్. అసలు ఏంటి 370? యూవిసి రేడియేషన్కి వచ్చి 200 to 290 నానోమీటర్స్ ఉంటుంది. యూవిబి 290 నుంచి 320. ఇక్కడ వరకు ప్రతి సన్ స్క్రీన్ మనల్ని యూవిబి రేస్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఏ సన్ స్క్రీన్ కన్నా 370 నానోమీటర్స్ కానీ అంతకంటే ఎక్కువ నానోమీటర్ రేంజ్ ప్రొటెక్షన్ ఇస్తే అది యువిఏని కూడా
ప్రొటెక్ట్ చేస్తుంది బ్లాక్ చేసి. యువిఏ రేస్ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ లభిస్తుంది. సో వాటిని మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అని అంటాం. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఈస్ రిలేటెడ్ టు క్రిటికల్ వేవ్ లెంత్. క్రిటికల్ వేవ్ లెంత్ ఈస్ రిలేటెడ్ టు యువిఏ రేడియేషన్. యువిఏ నుంచి మనం ప్రొటెక్ట్ అవుతున్నామా లేదా అయితే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్. నెక్స్ట్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ మినిమల్ ఎరిథిమా డోస్ ఆఫ్ ఫోటో ప్రొటెక్టెడ్ స్కిన్ బై అన్ప్రొటెక్టెడ్ స్కిన్. ఈ ప్రొటెక్టెడ్ స్కిన్ అంటే ఏంటి? ఏ స్కిన్ మీద అయితే మనం సన్ స్క్రీన్ 2 mg/cm² అప్లై చేసామో అంత థిక్గా దాన్ని ప్రొటెక్టెడ్ స్కిన్ అంటాం. సింపుల్ గా మినిమల్ ఎరిథిమా డోస్ ఆఫ్ సన్ స్క్రీన్, స్కిన్ విత్ సన్ స్క్రీన్ డివైడెడ్ బై స్కిన్ వితౌట్ సన్ స్క్రీన్. ఈ మినిమల్ ఎరిథిమా డోస్ అంటే ఏంటి? మినిమం డోస్ ఆఫ్ యువి రేడియేషన్ required to produce visible erythema on skin after 24 hours. ఈ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది యువిబి కి సంబంధించింది, యువిబి రేడియేషన్ కి సంబంధించింది. ఇలా గుర్తుపెట్టుకోండి, బి ఫర్ బర్న్స్, బి ఫర్ ఎరిథిమా. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కనుక ఎక్కువ ఉంటే మనం చాలా అంటే చాలా ఎక్కువసేపు ఎండని టాలరేట్ చేయగలుగుతాం, అంత ప్రొటెక్షన్ ఉంటుంది మనకు యువిబి నుంచి. ఒకవేళ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 2A ఉంటే 50% ఆఫ్ యూవీబీ రేస్ ని అది బ్లాక్ చేస్తుంది. 15 ఉంటే 93% యూవీబీ రేస్ ని బ్లాక్ చేస్తుంది. 30 ఉంటే 96%, 50 ఉంటే 98%. ఇక్కడ మీరు గమనిస్తే SPF 30కి 50కి జస్ట్ 2% డిఫరెన్స్, పెద్ద తేడా ఏమీ ఉండదు. SPF పెరిగినంత మాత్రాన బీభత్సంగా ఫోటో ప్రొటెక్షన్ కూడా ఏం పెరగలేదు, జస్ట్ 2% పెరిగింది. సో ఏ సన్ స్క్రీన్ అయినా 30 SPF ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం అడిక్వేట్ థిక్నెస్ తో అప్లై చేయాలి. 2 mg/cm² థిక్నెస్ తో అప్లై చేయాలి. అప్పుడే మనకి ఈ SPF మనం అప్లై చేసింది కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే SPF ల్యాబ్ వాల్యూస్ అన్ని అంత అప్లై చేశాకే టెస్టింగ్ చేశారనమాట. ఈవెన్ నువ్వు 100 SPF ఉన్న సన్ స్క్రీన్ అప్లై చేసిన 99% యూవీబీ రేస్ ని బ్లాక్ చేస్తుంది. కమింగ్ టు వెహికల్ టైప్, ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ డిటర్మైనింగ్ సన్ స్క్రీన్స్ ఎఫికసీ, ఎస్థెటిక్స్, డ్యూరబిలిటీ అండ్ వాటర్ రెసిస్టెన్స్. ఏ సన్ స్క్రీన్ కైనా ఎఫికసీ కానీ ఎస్థెటిక్ కానీ దాని డ్యూరబిలిటీ, వాటర్ రెసిస్టెన్స్ అన్ని వెహికల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. జెల్స్ అయితే ఒకవేళ ఆ వెహికల్ వీ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ ఇట్ ఫర్ ఆయిలీ స్కిన్, లోషన్స్ వచ్చి డ్రై స్కిన్ కి, స్ప్రేస్ వచ్చి థిన్ హెయిరీ స్కాల్ప్ కి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎక్కడైతే స్ప్రేస్ లో ఉన్న డిసడ్వాంటేజ్ అంటే మనము ఒక దగ్గర ఎక్కువ స్ప్రే చేసుకొని ఇంకో దగ్గర తక్కువ స్ప్రే చేసుకుంటే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట సన్ స్క్రీన్స్ కి. సో ఎక్కడైతే హెయిరీ ఏరియాస్ ఉంటాయో అక్కడ మనం మన చెయ్యిని పెట్టి ఈవెన్ గా అప్లై చేయలేకపోతున్నామో ఆ ఏరియాస్ లో బ్యాక్ మీద స్ప్రే చేసుకోవడం, స్కాల్ప్ మీద స్ప్రే చేసుకోవడానికి పనికొస్తుంది సన్ స్క్రీన్ స్ప్రేస్. ఎంత అప్లై చేయాలి ఆల్రెడీ చెప్పాను, 2 mg/cm². ఎలా? టీ స్పూన్ రూల్ అని 1 టీ స్పూన్ తీసుకుంటాం అనమాట. ఫేస్ కి, హెడ్ కి, నెక్ కి 2 టీ స్పూన్స్, అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ కి 1 ఫర్ ఈచ్ హ్యాండ్. 2 టీ స్పూన్స్ ట్రంక్ కి, ఫ్రంట్ కి 1 టీ స్పూన్, బ్యాక్ మీద 1 టీ స్పూన్. 4 టీ స్పూన్స్ లోయర్ లెగ్స్ కి, 2 ఈచ్ లెగ్. మనం ఎక్కడికి వెళ్ళినా సన్ స్క్రీన్ మనతో పాటు ఈజీగా క్యారీ చేసుకెళ్ళొచ్చు. అదే సన్ స్క్రీన్ తో పాటు మనం టీ స్పూన్ తీసుకెళ్లి క్యాలిక్యులేట్ చేసి పూసుకోలేం కదా. సో ఫర్ ఈజీ అండ్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్ we have to apply sunscreen in 2 coats just like paint. ఫస్ట్ కోటింగ్ లో ఏదైనా ఏరియాస్ మిస్ అయినా అన్ఈవెన్ గా ఒక దగ్గర తిన్నగా ఒక దగ్గర థిక్ గా అప్లై చేసిన సెకండ్ కోట్ లో కవర్ అయిపోతుంది. అండ్ థిక్నెస్ మనకు కావాల్సిన 2 mg/cm² కూడా మనం అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. కమింగ్ టు ఇండికేషన్స్, మెనీ స్కిన్ డిసీజెస్ ఆర్ ఫోటో ఇండ్యూస్డ్ ఆర్ ఫోటో అగ్రివేటెడ్. ఎలాగో సన్ స్క్రీన్స్ ఈ యువి రేడియేషన్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఇవి అన్ని డిసీజెస్ కి పనికొస్తుంది. మెయిన్ గా FDA అప్రూవ్ చేసిన డిసీజెస్ ఏమంటే సన్ బర్న్స్. ఫారినర్స్ కి ట్యానింగ్ అవ్వాలని చాలా అబ్సెస్డ్ గా ఉంటారు అనమాట. బీచ్కి వెళ్ళి సన్ బాత్ అని చెప్పి చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎరిథిమా, బర్న్స్ యువిబి రేడియేషన్ వల్ల వస్తుంది కాబట్టి దాని నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే యాక్చువల్గా ఈ సన్ స్క్రీన్స్ ని కనిపెట్టారు. సన్ బర్న్స్, స్కిన్ లిప్ డ్యామేజ్, స్కిన్ డిస్కలరేషన్, ఫ్రెక్లింగ్. సన్ వల్ల డిస్కలరేషన్ ఉంటే ఇంకా అడ్వాన్స్ అయిపోకుండా డిస్కలరేషన్ కాపాడడానికి. స్కిన్ ఏజింగ్ అండ్ క్యాన్సర్, ఇది
మెయిన్గా యూవీఏ రేస్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్నే చూస్ చేసుకోవాలి. కమింగ్ టు ఆఫ్ లేబుల్ యూసెస్, ఫోటో సెన్సిటివ్ అండ్ ఫోటో అగ్రవేటెడ్ స్కిన్ డిసీజెస్ లైక్ జీరోడర్మా పిగ్మెంటోజమ్, పిఎంఎల్ఈ, ఎల్ఈ, ఎరిథ్రోపాటిక్ ప్రోటోపార్ఫైరియా. పార్ఫైరియాస్ ఉన్న పేషెంట్స్లో పార్ఫైరిన్స్ విజిబుల్ లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ విజిబుల్ లైట్ వాటి మీద పడుతుందో అవి రియాక్ట్ అయ్యి స్కిన్ ర్యాషెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎల్ఈ పేషెంట్స్ ఈ రోజు సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా కొన్ని వారాల తర్వాత స్కిన్ ర్యాషెస్ డెవలప్ అవ్వచ్చు. కానీ వాళ్ళు రీసెంట్గా నేను ఎక్కడికి ఎండలోకి వెళ్ళలేదు అయినా సరే స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి అని కంప్లైంట్ చేస్తారు. పిఎంఎల్ఈ పేషెంట్స్ అయితే క్లియర్ కట్ హిస్టరీ ఇస్తారనమాట. రీసెంట్గానే నేను ఎండకి వెళ్ళాను, ఆ ఎండకి వెళ్ళిన తర్వాతే నాకు ఈ ర్యాషెస్ అన్ని డెవలప్ అయ్యాయని. జీరోడర్మా పిగ్మెంటోజమ్ పేషెంట్స్కి డిఎన్ఏ రిపేర్ మెకానిజం డిఫెక్టివ్గా ఉంటుంది అనమాట. పొరపాటున వాళ్ళు సన్కి ఎక్స్పోజ్ అయితే ఆ యువీ రేడియేషన్ వచ్చి డిఎన్ఏని డ్యామేజ్ చేసి క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. మనం పోయి సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే సన్ స్క్రీన్స్ పూసుకోకపోయినా అది యూవీ రేడియేషన్ వచ్చి మన డిఎన్ఏ డ్యామేజ్ చేస్తుంది. కానీ మన డిఎన్ఏ రిపేర్ మెకానిజం బాగుంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా అది రిపేర్ చేసేస్తుంది అనమాట, ఎలాంటి ఇబ్బంది రాకుండా, క్యాన్సర్స్ రాకుండా. అదే జీరోడర్మా పిగ్మెంటోజమ్ పేషెంట్స్కి అయితే ఆ ఛాన్స్ లేదు. అట్ ఎనీ కాస్ట్ వాళ్ళు రిగరస్ ఫోటో ప్రొటెక్షన్ ఫాలో అవ్వాల్సిందే. అంటే ఫుల్ స్లీవ్డ్ క్లాత్స్ వేసుకోవడం, వైడ్ బ్రిమ్డ్ హ్యాట్స్ వేసుకోవడం, గాగుల్స్ పెట్టుకోవడం, కొన్నిసారి క్లాత్స్ని యూవీ ఫిల్టర్స్కో యూవీ అబ్జార్బర్స్తో సోక్ చేసి మరీ వేసుకోవడం, ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళు కనీసం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ని సన్సెట్ని కూడా ఎంజాయ్ చేయలేరు. మనకు ఆ దేవుడు ఫుల్ హెల్త్ ఇచ్చినా సరే మనం లేని వెల్త్ కోసం ఏడుస్తూ ఉంటాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఈస్ ద ఓన్లీ వెల్త్. హ్యాపీనెస్కి మనీకి అసలు సంబంధమే లేదు. కొంతమంది లక్షలు ఖర్చు పెట్టి మరి ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళినా హ్యాపీగా ఉండకపోవచ్చు. అదే ఇంకొంతమంది వాళ్ళ దగ్గరగా ఉన్న టెంపుల్కి 0 రూపీస్ ఖర్చు పెట్టి వెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీనెస్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కాదు. సో ఇంక నుంచి మీరు గనక ఫుల్లీ హెల్తీగా ఉంటే దేవుడికి మీకు ఉన్నదానికి ఏవేవైతే ఇచ్చాడో వాటికి థ్యాంక్ యూ చెప్పి హ్యాపీగా ఉండండి. లేని వాటి కోసం దేవుడిని వెళ్ళి మొక్కుకొని విసిగించకండి. మీ దగ్గర ఏదైతే లేదో దాన్ని మీరే కష్టపడి సంపాదించుకోండి. ఫిలాసఫీ ఆపేసి క్లాస్ కంటిన్యూ చేద్దాం. కమింగ్ టు కాంట్రా ఇండికేషన్స్. నోన్ హైపర్ సెన్సిటివిటీ ఏ డ్రగ్ కైనా కామన్, లెస్ దాన్ 6 months ఆఫ్ ఏజ్, యాజ్ ఎ సోల్ కాంపోనెంట్ ఆఫ్ అండ్ ఓవరాల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫోటో ప్రొటెక్షన్. ఫస్ట్ బిగినింగ్లోనే చెప్పాను సన్ స్క్రీన్ అనేది ఒక పార్ట్ మాత్రమే అని. హోల్ కాంపోనెంట్ ఇదే సన్ స్క్రీన్ వాడితే చాలు అని చెప్పి ఇవ్వకూడదు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ లైక్ సబ్జెక్టివ్ ఇరిటేషన్, స్టింగింగ్, బర్నింగ్, ఇచ్చింగ్, కాంటాక్ట్ అర్టికేరియాస్. ఇమ్యూనలాజికల్, నాన్ ఇమ్యూనలాజికల్. ఇమ్యూనలాజికల్ అంటే ఐజీఈ డిపెండెంట్ డీగ్రాన్యులేషన్ ఆఫ్ మాస్ట్ సెల్. ఏం డీగ్రాన్యులేట్ చేస్తుంది? హిస్టమిన్ని, విచ్ కాసెస్ వీల్స్, అర్టికేరియా. నాన్ ఇమ్యూనలాజికల్ అంటే ఐజీఈ యాంటీబాడీస్తో సంబంధం లేకుండా హిస్టమిన్ని రిలీజ్ చేయడం. ఇరిటెంట్ అండ్ అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్, కొమెడోజెనిసిటీ, ఫాలిక్యులైటిస్, ఫోటోటాక్సిక్ అండ్ ఫోటో అలర్జిక్ రియాక్షన్స్. కెమికల్ సన్ స్క్రీన్స్లో ఇది కామన్గా చూస్తాం అనమాట. ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోండి. కెమికల్స్ కాసెస్ రియాక్షన్స్, ఫోటోటాక్సిక్ రియాక్షన్, ఫోటోకెమికల్ రియాక్షన్. థియరెటికల్ ఇన్హిబిషన్ ఆఫ్ వైటమిన్ డి సింథసిస్. Synthesis of vitamin D3 occurs at 310 nanometers. That is UVB radiation. ఎవరైతే విగరస్ ఫోటో ప్రొటెక్షన్ ఫాలో అవుతారో వాళ్ళు విటమిన్ డి 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే తీసుకోవాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ రికమెండెడ్ డైటరీ అలవెన్స్. డైలీ తీసుకోవాల్సింది వాళ్ళకి దొరకదు కాబట్టి మనమైతే ఫేస్కి సన్ స్క్రీన్ అప్లై చేసినా రిమైనింగ్ బాడీ పార్ట్స్కి అప్లై చేయకుండా వెళ్ళినప్పుడు ఎలాగో సన్ స్క్రీన్స్ 2 hours మించి ప్రొటెక్షన్ ఇవ్వదు కాబట్టి ఆ తర్వాత సన్లైట్ మన బాడీకి తగలడం, విటమిన్ డి సింథసిస్ జరగడం జరుగుతుంది. కానీ జీరోడర్మా పిగ్మెంటోజమ్ పేషెంట్స్ అయితే పొరపాటున కూడా ఎండకి వెళ్లకుండా రిగరస్ ఫోటో ప్రొటెక్షన్ ఫాలో అవుతుంటారు కాబట్టి పర్ డే విటమిన్ డి సప్లిమెంట్స్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. 70 years పైబడిన వాళ్ళు కూడా వాళ్ళ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ 800 ఇంటర్నేషనల్ యూనిట్స్కి పెరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఓరల్ ఫోటో ప్రొటెక్షన్. It refers to consumption of 1 or more active ingredients to reduce skin damage by sun. టాపికల్గా మనం అప్లై చేసే సన్ స్క్రీన్సే కాకుండా మనము ఓవరాల్గా కొన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటే అవి కూడా మనల్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
కానీ అవి కాంప్లిమెంట్ గానే వాడాలి సన్ స్క్రీన్స్ కి, నాట్ యాజ్ ఎ రీప్లేస్మెంట్. ఎందుకంటే దే ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ ఫిజికల్లీ బ్లాకింగ్ ది పెనట్రేషన్ ఆఫ్ యూవీ రేడియేషన్. అవేమి స్కిన్ బయటకు వచ్చి ఫిజికల్ గా యూవీ రేడియేషన్ అసలు ఎంటర్ అవ్వకుండా అయితే చేయలేవు. ఎంటర్ అయిన యూవీ రేడియేషన్ ఆక్సిడేటివ్ డ్యామేజ్, ఇన్ఫ్లమేటరీ డ్యామేజ్, ఇమ్యూనోలాజికల్ డ్యామేజ్ చెయ్యకుండా తగ్గిస్తుంది. ఇట్ రెడ్యూసెస్ యూవీ ఇండ్యూస్డ్ ఆక్సిడేటివ్, ఇన్ఫ్లమేటరీ అండ్ ఇమ్యూనోలాజికల్ డ్యామేజ్. పెనట్రేట్ అవ్వకుండా ఆపదు, కానీ పెనట్రేట్ అయినవి ఎక్కువ డ్యామేజ్ కలిగించకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ నాట్ అఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సన్ స్క్రీన్స్ స్వెట్టింగ్ అప్పుడు, స్విమ్మింగ్ అప్పుడు కొట్టుకెళ్ళిపోద్ది, కానీ మనం ఓవరాల్గా తీసుకున్న ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వీటికి ఏమి అఫెక్ట్ అవ్వదు, స్విమ్మింగ్కి కానీ స్వెట్టింగ్కి కానీ. కానీ ఓవరాల్గా ఏది తీసుకున్నా వాటికి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లిస్ట్ మొత్తం యాంటీ ఆక్సిడెంట్స్ లిస్ట్ అనమాట. మనకు అప్పుడప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ డీవీఎల్ అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. అప్పుడు ఈ లిస్ట్ మొత్తం రాసేసి యూవీ రేడియేషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుందని రాసేయడమే. వైటమిన్స్ లైక్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, ఈ, టోకోఫెరాల్, B3, నికోటినమైడ్, ఏ, బీటా కెరోటిన్. బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏకి ప్రికర్సర్, ఇది కెరోటినాయిడ్స్ కిందకే వస్తుంది. ఇంకా కెరోటినాయిడ్స్ లో ఆస్టాజాంతిన్, వైటమిన్ ఏ కెరోటినాయిడ్, ఆస్టాజాంతిన్ అండ్ లైకోపీన్ కూడా కెరోటినాయిడ్సే. లైకోపీన్ అనేది రెడ్ పిగ్మెంట్. కెఫీన్, గ్రీన్ టీస్, కాఫీస్, పాలీఫీనాల్స్, ఇవి వచ్చి రెండు రకాలు, ఒకటి ఫ్లేవనాయిడ్స్, ఇంకోటి నాన్ ఫ్లేవనాయిడ్స్. ఫ్లేవనాయిడ్స్ వచ్చేసి ఐసోఫ్లేవోన్స్, క్యాటెచిన్స్. నాన్ ఫ్లేవనాయిడ్స్ ఫీనోలిక్ యాసిడ్స్, రెస్వెరాట్రాల్. ఇవన్నీ కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. యూవీ రేడియేషన్ వచ్చి పడి ఏమన్నా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ని ప్రొడ్యూస్ చేసినా ఇవి తగ్గించేస్తుంది వాటి ఎఫెక్ట్ ని. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్ విదాన్య.